హలో! హాయ్ అండి. సుష్మిత్ కిష్ యూట్యూబ్ ఛానల్‌కి ఈరోజు వచ్చేసి కార్తీక మాసంలోనండి 5థ్ డే కదండీ! ఈరోజు వీడియో ఏంటంటారా? మనం అరుణాచలంలోనండి అక్కడే తయారు చేస్తారండి ఒత్తులు. ఆవు నెయ్యితోటండి. ఒత్తులు తయారు చేసేవాళ్ళని కూడా చూపిస్తాను చూసేయండి. ఇలా ఒత్తులు తయారు చేసండి మనకైతే అమ్ముతారండి. 365 ఒత్తులు. ఇంకోటి ఆవు నెయ్యిలో పోసండి. స్వచ్ఛమైన ఆవు నెయ్యితోనండి. మనకి ఇది గుడి లోపలండి తయారు చేయడము. ఆవు నెయ్యిలో ముంచి ఇగోండి ఇది. అక్కడైతేనండి ఒత్తులు కొనుక్కున్నామండి. ఒత్తులు కొనుక్కునండి ఇక్కడ పార్వతీదేవి, పరమేశ్వరులు ఉంటారండి ఎదురుగుండానే. ఇక్కడ మనమండి ఒత్తులు వెలిగిస్తేనండి చాలా పుణ్యం అండి. చాలా మంచిగా అనిపిస్తదండి. మన అరుణాచలంలోనండి ఇలాగా లోపల ఆవు నెయ్యితో వేసిన పువ్వొత్తులండి వెలిగించడం చాలా మంచిగా అనిపించిందండి. స్వామివారికి ఎంతో ఇష్టకరమైంది ఈ దీపమే కదండీ! ఇలా మనసులో మనం కోరికలు కోరుకుంటూనండి ఆ అమ్మవారికి, స్వామివారికి నమస్కరించుకుంటూ మనం ఇలాగ ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అనుకుంటూ 11 సార్లు ఈ ఒత్తులు అనేది వెలిగించాలండి. నేనైతేనండి అలాగే 365 ఒత్తులునండి స్వామివారికి అక్కడ వెలిగించానండి. చాలా మంచిగా అనిపించిందండి. అరుణాచలంలోనండి శివుడు ముందు వెలిగించడం నాకు చాలా బాగా అనిపించిందండి. మీరు కూడా ఎప్పుడైనా వెళ్తేనండి అరుణాచలంలోని లోపల ఇలాగా మీరు ఒత్తులనేది వెలిగించండి. ఓకేనండి. ఇదేమో నేను వెలిగించానండి. ఇక్కడ మా పాపకండి మా పాపను కూడా వెలిగించమన్నానండి. ఎందుకంటదా మా పాప కూడా మళ్ళీ కార్తీక మాసంలోనండి ఉండదు కదండి పౌర్ణమి నాడు. అందుకే ఇప్పుడే మా పాప చేత కూడా వెలిగించేసానండి. మా పాప కూడానండి అక్కడ వెలిగించింది. 365 ఒత్తులునండి. మళ్ళీ నేను పువ్వొత్తులు ఒక 5 ఇచ్చారండి మంచిగాని. ఆ ప్లేట్ పళ్ళంగానండి మనం కొనుక్కున్నాము. అలా కొనుక్కునండి స్వామివారిని తలుచుకుంటూనండి మనం ఈ ఒత్తులు అయితే వెలిగించాలండి. మనం అనుకున్నవన్నీ జరుగుతాయండి. ఇదండి అరుణాచలంలోని ఇంక ఇలా మస్తు జరుగుతూనే ఉన్నదండి. ఒక్కొక్క వీడియో పెడుతూనే ఉంటాను. మీరు అందరూ చూడండి. ఓకేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేసి, లైక్ చేసి, కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ.